గొర్రెలు మేకలు పెంచుతున్నట్టు ఎలివేటెడ్ షెడ్లో ఉన్నాము. దాదాపు 300 నుంచి 350 కెపాసిటీ షెడ్ ఇది. ఇందులో చాలా రకాల బ్రీడ్స్ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది ఒక మంచి గొర్రెకి సంబంధించిన బ్రీడ్ ఉంది. అడుగుదాం. మనతో పాటు వచ్చేసి అబ్దుల్ సుబాన్ గారు ఉన్నారు. నమస్తే అన్న. ఇది వచ్చేసి నెల్లూరు జుడిపి అండి. మనం నెల్లూరు సైడ్ గూడూరులో అక్కడ ఎక్కువ దొరుకుతాయి. నెల్లూరు సైడ్ మొత్తం ఇది మనకు మీట్ పర్పస్ కి గ్రోత్ అనేది మంచిగా వస్తుంది, తొందరగా గ్రోత్ అవుతుంది. మనం సేల్ చేసుకోవడానికి కూడా ఇది మార్కెటింగ్ కూడా మంచిగా ఉంది మన సైడ్ అయితే. ఓకే, ఏంది ఇది? ఎంత ఎన్ని నెలలు అంటే రైతులు నార్మల్ ఎవరైనా పెంచాలనుకుంటే 3 నెలల పెంచి మార్కెట్ చేస్తారు కదా, చేసుకోవచ్చు. అది పిల్ల 15 నుంచి 20 kgs వరకు పిల్ల మార్కెట్ లో తీసుకొచ్చి మనం సేల్ చేస్తే కూడా యావరేజ్ గా నెలకు ఒక 5 నుంచి 6 kg వరకు పెరుగుతుంది అండి. మనం ఫీడ్ బయట మేపుకున్నా సరే అడిషనల్ గా ఏమన్నా ఫీడ్ మక్కలు అవి ఇచ్చుకుంటే మంచిగా గ్రోత్ అవుతుంది. సేలింగ్ కూడా మంచిగా. హైయెస్ట్ దీనిలో వచ్చేసి మంచి లైన్ ది ఉంటే ఒక 120 kgs వరకు అవుతుంది. ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అది ఒక సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాలు సాగితే మనం దగ్గర 120 kgs వరకు. 120 kgs. ఎట్లా దీని పిల్లలు ఎట్లా ఉంటుంది? దీని రేటు పిల్లలు ఎట్లా ఉంటుంది? పిల్లలు తెచ్చుకుంటాం ఇప్పుడు అంటే మనకు తక్కువ ఒక 7,000 నుంచి ఎక్కువ 12,000 వరకు కూడా దొరుకుతాయి. అంటే క్వాలిటీని బట్టి బ్రీడ్ క్వాలిటీ ఎట్లా ఉందో లెక్క ప్రకారం పిల్లలు పడతాయి. మనకి మీట్ పర్పస్ ఎట్లా ఉంది? మార్కెట్ లో డిమాండ్ ఉందా? ఎట్లా పోతుంది? ఇప్పుడు మనది ఎక్కువ అయితే మంచిగా ఉంది. ఇప్పుడు మనం లైవ్ వెయిట్ గా ఇస్తున్నాం. దగ్గర 450 నుంచి 460 వరకు లైవ్ వెయిట్ గా ఇస్తున్నాం. మీట్ పర్పస్ టేస్ట్ బాగుంటుంది. ఇది బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది నార్మల్ బ్రీడింగ్ లో పిల్లలు అయితే ఆడివి అయితే ఎట్లా పిల్లలు ఎన్ని తీస్తాయి? దీని కెపాసిటీ ఇది ఎక్కువ అయితే సింగల్స్ ఇస్తారు. ఒక 10 నుంచి 15% డబల్స్ వస్తాయి. చాలా తక్కువ. అంటే సంవత్సరానికి ఎన్ని నెలలకి ఒక ఈత వస్తుంది? దీంట్లో 8 నుంచి 9 నెలలకు ఒక ఈత వస్తుంది. 8 నెలలకు 9 నెలలకు ఒక ఈత వస్తుంది అన్నట్టు.